పాఠశాల విద్య గురించి చర్చలో చాలా గొప్ప అంశాన్ని మన యువత తీసుకొచ్చారు. పరీక్షలు ఎట్లా ఉంటే చదువు అట్లా ఉంటుంది. ఆ పరీక్షల్లో మార్కు రావాలన్న కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది, అధ్యాపకులకు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, పాఠశాల యాజమాన్యాలకు ఉంటుంది. కాబట్టి పరీక్షలను సరిచేస్తే చాలా మేర చదువు బాగుపడుతున్న గొప్ప అంశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లలు చెప్పాలి, చదువుకుంటున్న వాళ్ళు, పరీక్షల కోసం చెప్పిన కంగారు పడుతున్న వాళ్ళు, ఇప్పుడున్న పరీక్షల్లో మీ దృష్టిలో ఏమిటి ఇబ్బందిగా ఉంది, చదువు బాగుపడాలని చెప్పంటే ఈ పరీక్షలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు చెప్తే తర్వాత అనుభవం ఉన్న పెద్దలు, నిపుణులు, విద్యావేత్తలు ఉన్నారా, వారి భావాలు చెప్తారు. ఎవరు చెప్తారు? ఓకే, దట్ యంగ్ మ్యాన్. మీ పేరు చెప్పండి, చేస్తున్నారు చెప్పండి. నా పేరు సుధీర్ సార్. సుధీర్, నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను సార్. సిఏ, ఓకే. నేను మా ఊళ్ళో జడ్పే స్కూల్లో చదువుకున్నాను సార్. ఏ ఊరిది? నాగాలంక, కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. కృష్ణా జిల్లా నాగాలంక. వెరీ గుడ్. మా స్కూల్ నాకు 94% వచ్చింది సార్. మీ నాన్నగారు ఏం చేసేవారు? వ్యవసాయం సార్. వ్యవసాయం, ఓకే. అక్కడ నాకు 94% వచ్చింది. కానీ ఇంటర్కి వచ్చేటప్పటికి నేను పారా చదవడానికి చాలా కష్టపడ్డాను సార్. అంటే తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యారు. ఇంగ్లీష్ అయితే మ్యాక్సిమం ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా రాంగ్గా ఉంది సార్. ఒక సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, వాటిలోంచి క్వశ్చన్ వస్తుంది, ఇంకా అవే చదువుకుంటాం, వేరే ఏరియాస్కి అసలు వెళ్ళాం సార్ మనం. మళ్ళీ సిలబస్ వచ్చేటప్పటికి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే సిలబస్ సార్. అసలు అంటే మీకు ఎంత తెలుసు, ఎలా నేర్చుకున్నారు విషయం అర్థమైందే కాకుండా లాస్ట్ ఇయర్ క్వశ్చన్లు బట్టేస్తే సరిపోతుంది. అసలు ఎగ్జామ్ లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అయితే 100 సార్. మ్యాథ్స్ 100, సైన్స్ 100. లాస్ట్ 5 years చదివితే చాలు సార్. సిఏ ఫైనల్ ప్రొఫెషనల్ కోర్సులు లేవు సార్ అవి. మన జెడ్పీ స్కూల్ 10th class బిలో అండ్ ఇంటర్మీడియట్ ఆల్సో లైక్ దట్ సార్. ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చాలి సార్. అలాగే లెక్చర్ ఉన్నారు కదా సార్, వాళ్ళు క్వాలిఫై అయినప్పుడు బాగుంటున్నారు సార్. 3-4 years అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ కూడా అంటే అవుట్డేటెడ్ అంటారు కదా సార్, అంటే అలా అనకూడదు, తప్పుగా అయిపోతుంది సార్ వాళ్ళు. దాని తర్వాత అధ్యాపకులు తర్వాత ముందు పరీక్షల సంగతి తర్వాత చేద్దాం. సిలబస్ చేంజ్ చేయండి. ఓకే, ఇంటర్మీడియట్ పిల్లలు ఏం చెప్తారు? ఎవరు మీరెవరు? ఓకే, ఇదిగో ఈ పాపకి ముందు ఇక్కడ ఫ్రెండ్ చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. నా పేరు కృష్ణదీపిక సార్. కృష్ణదీపిక. నేను సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాను. ఎంపీసీ. స్కూల్ ఎక్కడమ్మా? నేను స్కూల్ ప్రైవేటే సార్. ప్రైవేట్ స్కూల్. చేబ్రోల్ మండలంలో. ఏ మీడియము? ఇంగ్లీష్ మీడియమే సార్. స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. ఓకే, చెప్పమ్మా. అంటే సార్ మేము బుక్స్ లో చదువుతుంది ప్రాక్టికల్ గా చూపిస్తుంటే మేము ఏదంటే కనుక్కోలేకపోతున్నాం. ఇమేజ్ ని ఇది ట్రాన్సిస్టర్ అని బుక్ లో చదువుకుంటున్నాం, కానీ మాకు అది స్ట్రైట్ గా చూపిస్తుంటే ఇది ట్రాన్సిస్టర్ అని తెలియట్లేదు. బుక్స్ లో ఎంపీసీ కాబట్టి డయోడ్, ట్రాన్సిస్టర్ ఇవన్నీ చెప్తారు, అంటే అలా అవేంటో తెలియదు అంతే. జస్ట్ అదేంటో తెలుసు, దాని వర్కింగ్ తెలుసు, దాని గురించి మొత్తం తెలుసు, కానీ ప్రాక్టికల్ గా చూపిస్తుంటే అదేంటో మాకేం తెలియట్లేదు. అంటే బుక్ లో చూస్తుంది, మేము వాస్తవంగా చూడలేకపోతున్నాం, చూసినా కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం, అలా ఉంది సార్. ఓకే, ఇంకెవరు చెప్తారు? ఆయనకి ఇవ్వండి. బ్లాక్ షర్ట్. ఓకే, చెప్పండి. హలో. ముందుగా ఒక చిన్న కవిత చెప్పిన తర్వాత విషయంలోకి వస్తాను. ఓకే. శ్రీశ్రీ ఒక కవిత చెప్పాడు, రాశాడు చాలా. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, రసం సౌఖ్యం శేషార్థాలు, ఏమీ ఎరగని పువ్వుల్లారా, 5-6 ఏళ్ల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశం అరిస్తే అవి మీకేనని ఆనందిస్తూ ఉరుకులు వేస్తూ పరుగులు తీసే కోనల్లారా పిల్లలారా అని శ్రీశ్రీ చెప్పాడు. అంటే ఈ కవిత ఎందుకు నేను చెప్పానంటే, ఒక సైంటిఫిక్ గా ప్రజలకి, సమాజంలో విద్యార్థులకు ఏదైతే కనిపిస్తుందో, వాళ్ళ తండ్రి ఏదైతే చేస్తున్నాడో, అన్నం మనం పుట్టగానే తల్లి అమ్మ అను లేదా బాబాయ్ అను లేదా అట్లా నేర్పిస్తుంటది. మొట్టమొదటి మన పాఠశాల మన తల్లి ఒళ్ళోనే ప్రారంభమైందని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే సమాజంలో నిరంతరాయంగా పిల్లడు అక్కడే నేర్చుకుంటాడు. అలాగే టీచర్ కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 3 సంవత్సరాల తర్వాత బడిలోకి వెళ్తాడు. బడిలోకి వెళ్ళిన తర్వాత పిల్లోడికి మనం ఒక అంకెలుగానో లేదా సైన్స్ సంబంధించినటువంటి కవితలో ఏవో చెప్తూ ఉంటాం, కానీ అవి సైంటిఫిక్ గా ఉంటున్నాయా? ఈరోజు ఛాందస్ భావాలని చెప్తున్న పరిస్థితి ఉంది. సైన్స్ లో ఏమన్నా అసలు మొత్తం సమాజం పదార్థం ద్వారా ఏర్పడింది. మీరు మీ ఆవేదన అర్థం చేసుకోగలను. ఇప్పుడు నిర్దిష్టంగా ఒక కీలక సమస్యల పరిష్కారం కావాలి. ఒక కీలకమైన పరిష్కారం పరీక్షలు అయితే, పరీక్షల్లో మాటలు అందరికీ ఇష్టమే కాబట్టి ఆ పరీక్షల్ని కొత్త రకంగా చేస్తే, ఇతర దేశాల్లో చేసినట్టుగా మన పిల్లలు బాగుపడేటైతే ఏ రకంగా చేయాలి? ఇప్పుడున్న పరీక్షల్లో ఉన్న లోపం ఏంటి, ఏం చేయాలి? సరే సార్, మేము చెబుతుంది ఒకటే, ఇక్కడ థియరిటికల్ గా మీ దగ్గరికి వస్తాను, మీరు మైక్లో చెప్తారు. వాస్తవంకి ఏంటంటే, మీరు కూర్చోండి దయచేసి, నేను వస్తాను.
అలా కూర్చో. సరే, ఇది 1,00,000 మంది కోసం ఇక్కడ కాదు, కొంచెం ఆగండి. అంటే నేనే ఉజ్జాయింపు లేని ఉదాహరణ ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రాక్టికల్ గా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ భారతదేశంలో అందించబట్టలేదు. ప్రధానమైనటువంటి సంస్థ అది. ఇందాక ఆ పాప కేవలం చెప్పింది. ఇంకోటి ఏంటంటే డిప్యుటేషన్ విధానాన్ని ఇప్పుడు మళ్ళీ గతంలో ముందు డిప్యుటేషన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు డిప్యుటేషన్ విధానాన్ని పెడతాము. ఎందుకంటే ఈ రోజు అనేక మంది విద్యార్థులు ఉచితంగా మార్కులు వేటలో పడి కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తగ్గించాలంటే డిప్యుటేషన్ విధానం కూడా గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేస్తుంది. నేను ఇక్కడ చెబుతున్న సార్ పాయింట్ ఏంటంటే, ఉదాహరణగా రైతు పిల్లవాడికి ఈ రోజు ఒక పిల్లవాడి వ్యవసాయం చేసేటువంటి సంబంధించినటువంటి పని, ఈ వ్యవసాయం మొక్క అని చెప్తే కానీ ఈరోజు వాడికి తెలియట్లా. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది, కాబట్టి ప్రాక్టికల్ గా ఎడ్యుకేషన్ అనేటువంటిది సాగాలనేటువంటిది మేము కోరుతున్నాం. వెరీ గుడ్. బాబు మీరు నుంచున్నారు ఇందాక, నుంచమ్మా. సార్, పరీక్షల్లో ముఖ్యంగా పరీక్షలు చెప్పారు సార్. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య విషయం ఏంటంటే మాతృభాషను మనం గౌరవించాం సార్. ఇంగ్లీష్ లేకపోతే మమ్మీ డాడీ అనపోతే కనీసం రిక్షా దుక్కే పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్ళటం మమ్మీ డాడీ మమ్మల్ని అనాల్సిందే ఖచ్చితంగా. అంటే ఈ విధానాలు కలిగించింది ఎవరు సార్? పాలకులు కాదా? ఖచ్చితంగా మన మాతృభాషలో విద్యా విధానం ఉండాలి. ఎందుకంటే ఎంత పరిశోధన చేసే వాళ్ళకైనా సరే మాతృభాషలో తను చదువుకున్న తెలుగు భాషలో మాట్లాడే భాషలో మాట్లాడితే కనుక. మీరేం చేస్తున్నారన్నా? నేను BA ఫైనల్ ఇయర్ సార్, డిగ్రీ కాలేజ్ మంగళగిరి. అవును సార్. ఓకే, ఖచ్చితంగా మాతృభాషలో అయితే మంచి అంశం, దానికి కూడా వద్దాం. మాతృభాషలో అయితేనే తను చెప్పాలనుకున్నది తను చేయాలనుకున్నది ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా అటువంటిది లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. అందరికీ కోరేది ఏంటంటే చర్చ ఇప్పుడు ఒక్క అంశం పూర్తి నచ్చడానికి, లేకపోతే ఏమవుతుందంటే ఇటు నుంచి అటు నుంచి చివరికి ఏమవుతుంది. 3 గంటలు మాట్లాడుకున్న తర్వాత ఏ ఫలితం సమాజానికి కానీ మనకు కానీ రాదు. దీనివల్ల చర్చ వల్ల అర్థవంతమైన ఫలితం రావాలి, ఒక అవగాహన కలగాలి. ఓకే, మళ్ళీ వస్తాను, భాష సంగతి వస్తాను. పరీక్షలు ఇప్పుడు ఏమిటి తప్పు, ఏం జరగాలి? సార్, మీరు పరీక్ష విధానం అనేటువంటిది బేస్ చేసి మాట్లాడమంటున్నారు. అసలు పరీక్ష విధానం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, అసలు పరీక్షలు రాస్తేనే, పరీక్షలో ఉత్తమ ఫలితాలను పొందితేనే వాడు మనిషి లేదా వాడు అంటే ఎడ్యుకేషన్లో ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి చూపించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మార్చుకోవాల్సిన అవసరం ముందుంది. అలాగే మీరేం చేస్తారు? నేను PG అయిపోయింది సార్, MA ఎకనామిక్స్. అలాగే గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుంటూ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదివారు కదా, ఎకనామిక్స్ ఏం చెప్తారు? అర్థం చేస్తారు. ఇఫ్ యు డోంట్ మెజర్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి ఎలాగా దాన్ని ఎలా కొలుద్దామో ఆలోచిద్దాం, కొలమానం బాగు చేద్దాం. అసలు కొలవద్దు, ఏం నేర్చుకున్నాడో కొలవద్దు అంటే కొలవటం అంటే ఒకటి సార్, ఎలా కొలవాలో చెప్పండి. అది ఇప్పుడు నేను ఎకనామిక్స్ చదువుతున్నాను. ఎకానమీకి సంబంధించినటువంటి ఏ బడ్జెట్స్ ని ఎలా తీసుకురావాలనేటువంటిది ఓ పేపర్ మీద పెట్టడం కంటే, పేపర్ మీద పెట్టి చెప్పడం కంటే దాన్ని ప్రాక్టికల్ గా మన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని బేరీ చేసి చెప్పుకోగలిగితే, అలాంటి పరిస్థితి ఉండగలిగితే ఉత్తమమైనటువంటి తయారు చేయగలుగుతాం. కాబట్టి ఆ పరీక్ష అర్థవంతంగా ఉండాలి, బట్టిగా ఉండకూడదు. కాబట్టి పరీక్ష వద్దని కాదు మీరు చెప్పే, పనికొచ్చే పరీక్షలు అర్థవంతమైన. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? అక్కడికి వెళ్తారా? త్వరగా అక్కడ బాబు, ఫాస్ట్గా వెళ్ళాలి. వాలంటీర్స్ మైక్రోఫోన్. ఏం బాబు అంత స్లోగా ఉంటే ఎట్లా మీరు? ఆయనకి ఇచ్చాక ముందు ఆ పాపకి ఉండి, తర్వాత ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ రండి. మీ తర్వాత ఆ పాపకి చెప్పినా. ప్రజెంట్ మీ పేరు? నా పేరు మనోజ్ అండి. మనోజ్, ఏం చేస్తారు? నేను SFI స్టూడెంట్ వర్క్ చేస్తున్నాను. చదువేంటి? చదువు డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఓకే, గో ఆన్. ప్రజెంట్ మన విద్యా విధానంలో వస్తున్నటువంటి పరీక్షా విధానం, పరీక్షలు లేకపోతే చాలా ఎక్కువ మాట్లాడుస్తాం, అందుకని పరీక్షా విధానం చూస్తుంటే కేవలం వాళ్ళకి మార్కులు నిర్ధారించేటువంటి పరీక్షా విధానంగానే మనం చూస్తున్నాం. కానీ వాళ్ళకి అవసరమైనటువంటి నాణ్యత అందించే పరీక్షా విధానం అయితే అమలు కావట్లేదు అనేటువంటిది మాకు ఉద్దేశం. ఎందుకంటే సమగ్ర మూల్యాంకన విధానం అనేటువంటిది ఒక విధానం అనేటువంటిది ఉంది పరీక్షల్లో కూడా. అది ఎట్లా అవలంబిస్తారంటే, ఈరోజు ఒక టీచరు ఒక సబ్జెక్ట్ని దాంట్లో ఒక టాపిక్ ఎంచుకుని లెసన్ టీచ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎగ్జాము మరుసటి రోజు ఒక 5 minutes 10 minutes కేటాయించి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ని తయారు చేసి అతనికి దాని మీద ఒక అవగాహన కల్పించినట్టయితే
మనం 3 నెలలకి 4 నెలలకి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అనేటువంటి పరీక్షలు పెట్టుకోకుండా అతనికి రోజువారీ ప్రాక్టికల్ గాను థియరికల్ గాను పరీక్షల మీద అవగాహన కలిగించే దానికోసం, ఆ సబ్జెక్ట్ మీద పూర్తిస్థాయి అవగాహన కలిగించే దానికోసం ఈ పరీక్షా విధానం అమలు చేస్తే బాగుంది అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. చాలా బాగుంది మీ ఆలోచన. అంటే అంత కుక్కేసి కక్కేసి కాకుండా నేర్చుకునేలో చూడాలి కానీ అదే పనిగా బలవంతం పెట్టకూడదని చెప్పి ముందు ఆ పాపకి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బాబు ఇంకా రెడీగా ఉన్నాడు, చెప్పమ్మా. దేని గురించి మాట్లాడాలనుకున్నా అంటే ఎగ్జామ్ మోడ్ గురించి. చెప్పమ్మా. అసలు ఎగ్జామ్స్ ఎందుకంటే మనం ఏం నేర్చుకున్నామో దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏంటంటే ఎగ్జామ్స్ అంటే వారానికి ఒకటి, వారం తర్వాత వారానికి 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఏం నేర్చుకున్నాం అనేది కాకుండా మొత్తం ఏదో బట్టి కొట్టి రాసి దాని ప్రకారమే ఉంది, కానీ ఏం నేర్చుకున్నాం మనం గుర్తించలేకపోతున్నాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. కానీ ఇప్పుడు వాళ్ళని తిట్టడం చాలా తేలిక. మన అందరం కూర్చొని ప్రైవేట్ తిట్టమంటే అందరం తిడతాం, మళ్ళీ అక్కడికి పంపిస్తాం పిల్లల్ని. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? అది ఎంసెట్ లో మీరు మంచి మార్కులు రావాలి కాబట్టి. ఎంసెట్ పరీక్ష కీలకం. ఆ పరీక్ష కోసం తయారు చేస్తే ఈ పరీక్ష ఇట్టానే ఉంటుంది. కాబట్టి వాళ్ళని తిట్టడం దానిలోకి వెళ్ళొద్దు మనం. అవన్నీ చాలా తేలిక. ఎందుకని మనం అనుకున్నటువంటి రీతిలో మన జ్ఞానం రావట్లేదు, జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాం. ఆ ఎంసెట్ అధ్వానంగా పెట్టారు కాబట్టి. ఆ ఎంసెట్లో మీరు సెలెక్ట్ అవ్వరు కాబట్టి ఈ స్కూల్కి వెళ్ళారు, ఈ కాలేజీకి వెళ్తున్నారు మీరు, అవునా? ఎంసెట్ పరీక్ష లేకపోతే ఈ కాలేజీకి వెళ్ళేవాళ్ళ మీరంతా? ఏమయ్యా, మీకు కావాల్సింది ఇంజనీరింగ్ మరో దానిలో ప్రవేశం. మీ తల్లిదండ్రులు మీరు కోరుకునేది అది. ఇక్కడ బాగా ఛాన్స్ ఉంది, ఈ రకంగా మిమ్మల్ని తయారు చేస్తే, కోచింగ్ ఇస్తే, అంతే కదా? కాబట్టి కీలకం ఇక్కడ కాదు. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ ఇందాక ఎవరు అడిగారు? రవీంద్ర సార్, సిఏ చదువుతున్నారు సార్. ముందే ఒక 10 days ముందే సార్ లెక్చర్ చెప్తారు మనకి, ఈరోజు ఈ సిలబస్ ఉండిద్ది, మీరు చదువుకొని రావాలి, ఈ క్వశ్చన్లు ఉంటాయని. అందరు పిల్లలు ఇంకా తిప్పుతూ ఉంటారు, అయ్యే చదువుకుంటారు, ఎగ్జామ్లు రాస్తారు. అలా కాకుండా ప్రతి వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడితే. మీరు వచ్చాను. ఓకే, చెప్పండి. ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడితే పిల్లలకు తెలియకుండా, అంటే వాళ్ళ క్లాస్లో ఏమన్నారు, వాళ్ళకి ఏం అర్థమైంది, అలా పాయింట్ ఆఫ్ వ్యూలో పెడితే వాళ్ళకి కొద్దిగా గ్రోత్ ఉండేది. అలా ఫారిన్ కంట్రీస్ లాగా ఓపెన్ బుక్ సిస్టమ్ కానీ అలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే హెల్ప్ అయ్యింది. వెరీ గుడ్. ఇందాక నేను చెప్పిన ఈ సర్వే, పీసా సర్వే అన్నానే, దానిలో వాళ్ళు చెప్పారు మీకేమన్నా ఎక్విప్మెంట్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, పుస్తకాలు కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, దాన్ని డిస్కరేజ్ చేయక్కదని, ఉపయోగం కూడా లేదని చెప్పేశారు వాళ్ళు. కాబట్టి పరీక్ష అంటే పూర్తిగా పద్ధతి మారాలని చెప్పారు, అదే సాధ్యం. సార్, చిన్న స్థాయిలోనే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 50-50% ఒక వైవా అనే టైప్లో పెడితే బెటర్ కదా సార్. ఇది హైయర్ స్టాండర్డ్సే కాకుండా లోవర్ స్టాండర్డ్స్ లో కూడా ఉంటారు. అప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంత తెలుసు ఎంత అనేది. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్. నా పేరు సత్య, నేను సిఎఫ్ స్టూడెంట్ని. ఈ పరీక్ష విధానంలో మార్పు తేవాలంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలంటే న్యూ క్వశ్చన్స్, బుక్లో ఉన్నవి కాకుండా కొత్త క్వశ్చన్స్ రావాలి. కానీ మన పరీక్ష విధానంలో బుక్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో సేమ్ అవే ఎగ్జామ్లో రావడం, సేమ్ అవే చదవడం. పొరపాటున ఒక్క మాట మారితే హైకోర్టుకి వెళ్తారు, సేమ్ క్వశ్చన్స్ రావడం, కోర్టు స్టే ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు నాలెడ్జ్ ఇంక్రీజ్ కావాలంటే న్యూ క్వశ్చన్స్ యాడ్ చేస్తూ ఉండాలి. అది నా అభిప్రాయం. ఓకే, వారికి సార్ హయ్యర్ లెవెల్ అయితే మాత్రం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనుకోండి సార్, పర్పస్ ఆఫ్ ద జాబ్, అతను ఎందుకోసం తయారు చేయబడుతున్నాడు, దాన్ని బట్టి పరీక్ష విధానం ఉండాలండి. మనకి ఇటీవల చేతన్ భగత్ ఆయన ఐఐటిలో అసెసర్గాళ్ళు అని ఒక పుస్తకం రాశాడు సార్. దానిలో మన ఏపీలో తయారు కాబడినటువంటి ఐఐటియన్స్ పూర్ పెర్ఫార్మెన్స్ ఉందిటండి అన్ని ఐఐటీలో. ఎందుకంటే ఇక్కడ మన విధానం మనకేంటంటే పర్పస్ బట్టి ఇతను మెకానికల్ ఇంజనీర్ అవుతాడు, కాబట్టి మెకానికల్ ఇంజనీర్ అవ్వాలంటే ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ లేదండి, ఎంసెట్ ఒక్కటే, దాంతో దే ఆర్ ఫెయిలింగ్ అండి. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ పరీక్ష ఉందనుకోండి సార్, తెలుగు లిటరేచర్కి మనం చదివి పరీక్ష రాస్తాం, అక్కడ అది ప్రొఫెషనల్ కోర్స్ కాదు. అలాగే ఒక పాలిటెక్నిక్ పరీక్ష కానీ ఒక బీటెక్ పరీక్ష కానీ ఉంటుందండి. దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ సార్. ఓకే, మీరు చెప్పండి. పరీక్షలు ఎలా మార్చాలని కొన్ని సూచనలు వాళ్ళు చేశారు. నాకు ఇంకా చాలా ఉన్నాయి చర్చించాల్సినవి, కానీ చాలా సులువుగా మనం చేయగలిగింది ఏమిటంటే పరీక్షలు మార్చడం.
ఏంటంటే అందరికీ పరీక్షల్లో మార్కులు కావాలి, మొత్తం సిస్టమ్ అంతా దానికి అడ్జస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే దాన్ని కొలమానం సరిగ్గా పెట్టామో, విజయాన్ని నిర్వచన సరిగ్గా చేశామో, సిస్టమ్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. అది అధ్వానంగా చేస్తే సిస్టమ్ దానికి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ, నేను మున్సిపల్ టీచర్ అసోసియేషన్. రాష్ట్రంలో చాలా మంది ఇప్పటికీ కూడా మారిపోయిన ప్రశ్నాపత్రాన్ని చాలా మంది చూడలేదు. ఇప్పుడు ప్రశ్నాపత్రం అంతా మొత్తం మార్చేశాం. మీరు అనుకుంటున్నారు నేను యూనియన్ లీడర్ అయినా చెప్తున్నాను, గవర్నమెంట్ని విద్యా విభాగంలో చేసే వాళ్ళందరినీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నాపత్రం 100 మార్కులకి రాయడానికే లేదండి. 20% ఓరల్ పరీక్ష ఉంది. వాడిని క్వశ్చన్ అడిగి ఆన్సర్ సేకరించడం ఒకటి ఉంది. తర్వాత ఒక వస్తువును సేకరించే కార్యక్రమం కూడా ప్రాజెక్ట్ పనికి సంబంధించి కొంత మార్కులు ఉన్నాయి. అలాగే థియరిటికల్గా ఉండి, ఆబ్జెక్టివ్గా ఉండి. అంతేగాని డైరెక్ట్గా మోసలాగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉన్న క్వశ్చన్ పేపర్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కూడా మార్పు చెందింది. మార్పులోకి మనం వస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ఆ మార్పుని ఇంక స్వీకరించాల్సిన సమయం అర్థమైంది. కాబట్టి ప్రశ్నాపత్రంలో పిల్లవాడికి ఇబ్బంది లేకుండా ఒక ఎంటీ పేపర్ ఇస్తే స్వయంగా రాయగలిగిన వాడు, తెలివితేటలు గలవాడు, బట్టి పెట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశం ఉంది. ఇదివరకు లాగా బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 నుంచి 10వ క్లాసులో ఏ పిల్లవాడైనా సరే వాడు లెసన్ వింటే ఆ క్వశ్చన్ని సులువుగా ఏ ప్రాక్టీస్ లేకుండా కూడా రాయగలిగే ఇప్పుడు అలాంటి ప్రశ్నాపత్రం ఉంది. అంతేగాని ఇదివరకు లాగా మాసగా చదువుకుంటే రాసే ప్రశ్నాపత్రం ఇప్పుడు లేదు. మార్పు జరిగింది, కానీ ఇంకా కొద్ది మార్పు రావాల్సిన ఉంది. కానీ ప్రశ్నాపత్రంలో ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, ఓరల్ పరీక్షలు కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. మంచి మాట చెప్పారు. అంటే కొంత మార్పు వస్తోంది. మన అరణ్య రోదన కాదు మనందరూ ఆలోచిస్తే. ఇంకొక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. గుంటూరులో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మున్సిపల్ స్కూల్స్ సంబంధించి కూడా మీకు ఒక చిన్న మాట వినవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మా మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు రిక్షా పుల్లర్ కన్నా తక్కువ స్థాయికి పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆటో రిక్షా ఉన్న పిల్లలు కూడా మా మున్సిపల్ స్కూల్స్లో లేరండి. నేను సగర్వంగా చెప్తున్నాను. మా పిల్లలందరూ కూడా మున్సిపల్ పిల్లలందరూ కూడా ఆటో రిక్షా కన్నా తక్కువ స్థాయిలో రోజుకి 50 రూపాయల కన్నా తక్కువ వచ్చే పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి మాత్రం న్యాయం చేయాలి. ఎందుకంటానంటే వాళ్ళు కానీ సాంఘికంగా వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతే, వాళ్ళని పట్టించుకోకపోతే, సమాజం పట్టించుకోకపోతే ఇప్పుడు కట్టిన ఈ సౌధం అంతా కూడా కూలిపోతుందండి. పెట్టుకోండి. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటాం. మున్సిపల్ స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, అసలు ఏ సంపాదన లేని పిల్లలు మాత్రమే ఉంటున్నారండి. వాళ్ళని మాత్రం పట్టించుకోవాలి. వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వానికి వాళ్లే గార్డియన్స్ గా ఉండి వాళ్ళని మేలుకొల్పాలి. లేకపోతే సమాజం చాలా అసంఘ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోద్దని నేను మనవిగా చేసుకుంటున్నాను. మరో రామకృష్ణ గారు, శాసనమండలి సభ్యులు, అధ్యాపకుల నుంచి ఎన్నికైనారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను అనుకోవటం, పరీక్షలంటే పిల్లలకి ప్రథమ శత్రువు. ముఖ్యంగా విద్యార్థులకి ఈ ప్రథమ శత్రువు ఎవరంటే పరీక్షలు అంటారు. ఎందుకు అని చెప్పారంటే పరీక్షల వల్ల ఆందోళన, పరీక్షల వల్ల భయం, పరీక్షల వల్ల జ్వరం, పరీక్షల వల్ల అసూయ. ఇన్ని అవలక్షణాలన్నీ కూడా పరీక్షల వల్లే వస్తుంది. అసలు ఏ విద్యావేత్త విద్య అంటే పరీక్షలు అని చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పరీక్షలు విద్య పట్లే ఒక భావన మార్చాల్సినటువంటి అవసరం ఉందేమో అని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. పెద్దల యొక్క భావన, అడల్ట్స్ యొక్క భావన పిల్లల చదువుల మీద రుద్దటం వల్లే ఈ విధమైనటువంటి అపప్రద మన విద్యా విధానానికి వచ్చిందేమో అని చెప్పని నేను అనుకుంటున్నా. 68 సంవత్సరాల తర్వాత మన విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఎక్కడున్నామని చెప్పనంటే, ఒకసారి ఇన్నోవేషన్స్ కనుక చూసినట్లయితే ప్రపంచంలో మనం ఏం కనుగొన్నామని చెప్పారంటే, నారాయణమూర్తి గారు అన్నటువంటి విషయం కూడా నాకు గుర్తొస్తా ఉంది. ఈ విద్యా వ్యవస్థ ద్వారా, మనం అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం ద్వారా మనం ఏదన్నా కనుగొన్నామా అని చెప్పారంటే జీరో. ఇవాళ మనం అందరం కూడా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, విస్తృత ప్రజానికాన్ని విద్య కాన్సెప్ట్ పట్లనే అభిప్రాయాన్ని మార్చలేమో అని చెప్పని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే పరీక్షలు అనేవి విద్యలో ఒక భాగం మాత్రమే. పరీక్ష కోసమే విద్య అనేటటువంటిది కాకుండా విద్యకు ఒక విస్తృతమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయనేటటువంటి వాస్తవం నా జీవితమే దానికి ప్రబల సాక్ష్యం అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటటువంటి సృజనాత్మకత, అతనిలో ఉండేటటువంటి వనరు ఇవాళ విద్యా మంత్రిని కూడా విద్యా మంత్రి అంటంలా, హెచ్ఆర్డి మినిస్టర్ అంటున్నాం. ఒకప్పుడు మరి మాణిక్యవర ప్రసాద్ గారిని విద్యామంత్రి అన్నాం. ఇవాళ ఉన్నటువంటి విద్యామంత్రిని హెచ్ఆర్డి మినిస్టర్ అంటున్నాం. మనలో అద్భుతమైనటువంటి ప్రతి పిల్లవాళ్ళు అద్భుతమైన
అద్భుతమైనటువంటి వనరు ఉంది. ఆ వనరుని మనం ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే మెజర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అతనిలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఎందుకని చెప్పానంటే ఇవాళ ఇందాక ఎవరో స్టూడెంట్ చెప్తా ఉన్నాడు, మళ్ళా డిటెన్షన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పని. చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పాం, ఇటువంటి విధానాలన్నీ కూడా తిరోగామని విధానాలు. అంతేకాకుండా మన భాషా విధానం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది టోటల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక భావన మరి మొత్తం విస్తృత ప్రజానీకంలో కల్పించాల్సినటువంటి బాధ్యత పెద్దలైనటువంటి విద్యావంతులైనటువంటి మరి ఇవాళ మనందరి మీద ఉందని చెప్పని నేను అనుకుంటున్నా. దీనికి పెద్ద చర్చ కావాలని చెప్పని నేను అనుకుంటున్నా. సుచరిత గారు, మీకు చాలా నా దృష్టిలో ఇంగిత జ్ఞానం ఉంది. మీకు అంత పరిచయం లేకపోయినా మొన్న రాయలసీమలో జరిగిన సమావేశంలో చాలా స్పష్టతతో కామన్ సెన్స్తో మాట్లాడిన కొద్ది మందిలో వరకు, అందుకని ప్రత్యేకంగా వారిని ఇక్కడ దగ్గర రమ్మని బలవంత పెట్టాం. ఎక్కడో పాపం తిరుపతి లేకపోతే అనంతపురం నుంచి ఇక్కడ గుంటూరు రావాలంటే తేలిక కాదు. విద్యా సంస్థలు నడుపుతున్నారు. మీకు పరీక్షల్ని ఏ రకంగా మారిస్తే ఈ పిల్లల భవిష్యత్తుని బాగు చేయడానికి మనకి మార్గం తేలిక అవుతుంది? ఒక విద్యా సంస్థల అధిపతిగా, ఒక విద్యావేత్తగా మీరు చెప్పండి. ఈ పరీక్షా విధానము స్కూల్ లెవెల్ నుంచి మాట్లాడండి. స్కూల్లో ఏం చేయాలంటే 5th క్లాస్ వరకు చిన్నపిల్లలు, వాళ్ళకి మనం అన్ని దగ్గరుండి నేర్పిస్తాం. 5th క్లాస్ నుంచి వాళ్ళని సొంతంగా చదవడం అలవాటు చేయాలి. 7th క్లాస్లో ఓపెన్ బుక్ సిస్టంలో ఎగ్జామ్ పెట్టారంటే పిల్లవాడు ఫ్రంట్ పేజీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ పేజీ వరకు మొత్తం చదవాలి. క్వశ్చన్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా ఫిలప్ ద బ్లాంక్స్గా ఇస్తేనే పిల్లవాడు మొత్తం చదువుతాడు, ఆన్సర్ వెతుకుతాడు. అంటే వాడికి ఫెమిలియారిటీ వస్తుంది ఫస్ట్ టెక్స్ట్ బుక్తో. ఆ అలవాటు ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు బుక్ చదువుతారు. ఈ రోజు ఏంటంటే ఇంజనీరింగ్ పిల్లలు కూడా మెటీరియల్ ఇమ్మంటారు. ఆ మెటీరియల్ ఇందాక ఇంటర్మీడియట్ వాళ్ళు చెప్పారు చూడండి, పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నారు. ఆ అలవాటు పోతున్నారు అనమాట. సో పిల్లవాడు ఫస్ట్ పుస్తకం మొత్తం చదవాలి. రెండోది పరీక్ష ఎందుకు పెడతాడంటే పిల్లవాడు ఏమి నేర్చుకున్నాడు, ఏమి గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే చదివేసి పరీక్ష రాసి మర్చిపోకూడదు అనమాట. సో క్వశ్చన్ పేపర్ ఆ మాదిరి సెట్ చేయాలా. ఈ సంవత్సరం సార్ చెప్పినట్టు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చాలా బాగా మారాయి. చివర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్లైడ్ నాలెడ్జ్ ఉందన్నమాట. ఆ మాదిరి ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి మన టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. టీచర్స్ చెప్తేనే పిల్లలు చదువుతారు. సో పరీక్ష అలా మార్చుకుంటూ రావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పారు నాకు పిల్లలు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే మీరు పుస్తకాన్ని గుడ్డిగా చదువుతున్నారు. టెక్స్ట్ బుక్ వాళ్ళు ఓన్గా చదవరండి, అందరూ మెటీరియల్ చదువుతారు. టెక్స్ట్ బుక్లో డ్రాయింగ్ ఉంటుంది. అమ్మాయి చెప్పింది డయోడు ట్రాన్సిస్టర్ అని చెప్పి. మేము చదివినప్పుడు సేమ్ సిలబసే. సో టెక్స్ట్ బుక్లో ఉంది, పాఠం వినాలి, టెక్స్ట్ బుక్ చూడాలి, చదవాలి. ఆ డ్రాయింగ్ వాళ్ళు ఓన్గా గీస్తే అర్థమవుతుంది. సో బేసిక్గా అది మార్చాలి. సెకండ్ థింగ్ వచ్చి డిటెన్షన్ అగైన్స్ అంటున్నారు, కానీ పిల్లల్ని ఎక్కడో దగ్గర ఆపకపోతే స్కూల్ రాస్తున్నాం. ఈరోజు ఏంటంటే మనము ఎక్కువ లిటరసీ చూపెట్టాలని చెప్పి 10th క్లాస్ అందరూ పాస్ అయిపోతారు, ఇంటర్ అందరూ పాస్ అయిపోతున్నారు. ఏదో విధంగా మనకు అందరూ తెలుసు ఎలా పాస్ అవుతున్నారు. అదే ఇలా పిల్లల్ని పాస్ చేసుకుంటూ పోతా ఉంటే నష్టం ఎవరికంటే పిల్లలకే. ఎక్కడో దగ్గర దాన్ని ఆపాలి. వాళ్ళు 10th క్లాస్ వాల్యుయేషన్కి వెళ్ళిన టీచర్స్ తెలుసు వాళ్ళు ఎంత ఘోరంగా రాస్తారని. శనదడ పతన బాబా అని రాసినోడుగా 10th క్లాస్ పాస్ అయ్యాడు. శ్రీనాథుడు పోతన బాబాట ఆ సెంటెన్స్ అది టీచర్ బాబు ఊహించుకున్నారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా పాస్ అయిపోయి వాళ్ళే బిఎస్సీలు చేసి బీడీలు చేసి టీచర్లు అయ్యి వస్తే పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట ఉండాలి, పిల్లల్ని ఫిల్టర్ చేయాలి. అది నేనేమనుకుంటున్నానంటే 9th క్లాస్లో కానీ పిల్లల్ని ఫిల్టర్ చేశారనుకోండి, డిటెన్షన్ పెట్టారనుకోండి. ఎందుకు 9th క్లాస్ పర్టికులర్ చెప్తున్నానంటే 8th and 9th సిలబసే తర్వాత చదువుకి పునాది. ఆ 2 క్లాసులు పిల్లలు తరోగా చదవాలి. అక్కడ పిల్లల్ని పట్టి పెట్టాలి. ఒక సంవత్సరం వేస్ట్ అయితే ఏం ప్రమాదం జరిగిపోదు. వాడి జీవితాన్ని మనం ఫౌండేషన్ వేస్తున్నాం కాబట్టి డిటెన్షన్ సిస్టమ్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఏదో డిటెన్షన్ పెట్టంగానే పేరెంట్స్ గొడవ చేస్తారు. పార్టీకి ఏదైనా ప్రమాదం ఏమన్న ఆలోచన పక్కన పెట్టి నిజంగా పిల్లల పట్ల భవిష్యత్తు పట్ల మనకు కానీ శ్రద్ధ ఉంటే వాళ్ళు బాగా నేర్చుకున్నారు, నిష్పక్షపాతంగా పిల్లల్ని ఫెయిల్ చేయాలి, వాడు మళ్ళీ చదవాలి. రాకపోతే వాళ్ళ నుంచి నేర్చుకొని మళ్ళీ వస్తారు. సో 10th క్లాసు ఎలాగో కార్పొరేట్ స్కూల్స్ పబ్లిసిటీ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ కన్నా ప్రాబ్లం రావచ్చు. కానీ 9th క్లాస్ వరకు మన కంట్రోల్ ఉంటుంది. ఈవెన్ సిబిఎస్ఈలో కూడా పిల్లల ఎన్రోల్మెంట్ 9th క్లాస్లో ఉంటుంది. సో దట్ షోస్ దట్ 9th క్లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంటర్మీడియట్ కాదు, 9th క్లాస్ మీరు బాగా నేర్చుకున్నారంటే యూ కెన్ గెట్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు శాసనసభ్యులు కాకుండా ఒక డాక్టర్ కాబట్టి ఇంటర్మీడియట్ చదువు ఒళ్ళు హోనము, ఎట్లో ర్యాంక్ కోసం ఒళ్ళు హోనము, ఎంబీబీఎస్ లో ప్రతి పరీక్ష కాబట్టి పరీక్షలు మీకేమనిపిస్తుంది? మీకంటే పరీక్షలు ఎక్కువ మంది ఉండరు. పరీక్షలు అంటే పిల్లవాళ్ళకి టెన్షన్, తల్లిదండ్రులకి టెన్షను, అందరికీ దాని మీద స్ట్రెస్, ముఖ్యంగా చాలా విపరీతమైన టెన్షన్ ఉంటుంది. దీని బేసిక్గా
ఫస్ట్ థింగ్ మార్క్స్ కాకుండా గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి ప్రతి క్లాస్లో కూడా పెట్టాలి. మార్క్స్ అనే కాకుండా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటే కొంత స్ట్రెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రెండోది, నో మెటీరియల్స్, నో గైడ్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ తోటే మనం టీచింగ్ ఉండాలి. ప్లీజ్ బ్యాన్ ఆల్ ద గైడ్స్, ఆల్ ద మెటీరియల్స్. ఎందుకంటే ఈ మెటీరియల్ చదువుకొని టెక్స్ట్ బుక్ చదవట్లేదు చాలామంది. టెక్స్ట్ బుక్ చదివిన నాలెడ్జ్ వేరు, గైడు మెటీరియల్ చదివిన నాలెడ్జ్ వేరు. గైడ్లో సింపుల్గా క్వశ్చన్లు, ఆన్సర్స్, దీన్ని బట్టి వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. అలా కాకుండా ఇవి బ్యాన్ చేస్తే టెక్స్ట్ బుక్ ఓవరాల్ కాన్సెప్ట్ ఉండాలి పిల్లవాడికి. ఒక లెసన్ తీసుకుంటే దాని కాన్సెప్ట్ ఉండాలి. దాని నుంచి ఇచ్చే క్వశ్చన్లు మనం మార్చాలి. ఎవ్రీ ఎగ్జామ్లో మనం మార్చుకుంటూ వస్తాం. బీ మోర్ ప్రాక్టికల్. థియరీ, మన ఆంధ్ర స్టూడెంట్స్ థియరీలో బ్రహ్మాండంగా చదువుతారు, కానీ ప్రాక్టికల్స్కి వచ్చేవాటికే చాలా చోట్ల ఫెయిల్ అవుతున్నాం. సో మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, డిక్రీజ్ ద థియరీ, ప్రాక్టికల్స్ని ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఎగ్జామ్లో రాయమని చెప్తాం, ప్రతివాడు రాసేస్తాడు బట్టి, కానీ అదే క్వశ్చన్ని టేబుల్ మీదకి వచ్చి మిగిలిన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం అనుకోండి, హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్? అది మోర్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ అనేది నీ బ్రెయిన్లోకి వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ టెక్స్ట్ మెటీరియల్ కాదు. అంటే దీనికి ఏంటి కావాలంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఎగ్జామ్ ఒక్కటే కాదు, నీ వొకాబులరీ స్కిల్స్, నీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, అట్లానే ఓవరాల్గా ఎగ్జామ్ ఓరియంటేషన్ మార్క్సే కాకుండా స్కూల్స్లో ఇంపార్టెంట్గా నేను చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది సోషల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ కలిపి, ఈవెన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా చూస్తే ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్స్ ఉండవు. మార్నింగ్ 6:30 to 9:30 పిల్లలు క్లాస్లోనే ఉంటారు, పాఠం చదువుతూనే ఉంటారు. వాళ్ళకి బయటికి వెళ్ళి 1 hour ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు. కానీ రేపు ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా స్కోరింగ్ సిస్టమ్ పెట్టాలి. ఈ పిల్లవాడు ఒక 5 games సెలెక్ట్ చేసుకొని 2 games అని ఆడితే అతనికి ఒక గ్రేడ్. ఇవి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఉండాలి. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ వీఆర్ ల్యాకింగ్, బికాజ్ ఓన్లీ బుక్స్ 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 బుక్స్, అదే ఫస్ట్ ఎడ్యుకేషన్. బుక్స్ ఒక్కటే కాదు, సోషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, దీనికి మార్క్స్ ఇవ్వాలి. వొకాబులరీ ఎడ్యుకేషన్ ఉండాలి. నువ్వు ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ, అప్పుడే నీ కాన్సెప్ట్ ఎంత ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఓవరాల్గా వీటన్నిటికీ మార్క్స్ ఇచ్చి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సింపుల్గా ఒక ఎడ్యుకేషన్, ఒక చదువు, ఒక టాపిక్ని బట్టంగా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి, మన మార్క్ సిస్టమ్ కూడా కొలమానం అనేది అన్ని ఏరియాస్లో పిల్లవాడికి ఇస్తే బాగుంటుంది. ఓవరాల్గా సొసైటీకి కూడా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఏకాభిప్రాయం అనిపిస్తున్నది. దానిలో ఏ రకంగా ఛాలెంజ్లో విభిన్న భావాలు ఉండొచ్చు, కానీ ఈ మోసపోసిన పరీక్షలు, బట్టి పట్టే పరీక్షలు, అప్పటికప్పుడు ముక్కును పెట్టి ఏదో రకంగా అమ్మాయి అని గాలిపే చేసిన 99 మార్కులు వచ్చే పరీక్షల స్థానంలో నిజంగా పిల్లలకు అవగాహన శక్తి ఉండాలి, వాళ్ళ మీద స్ట్రెస్ తగ్గాలి, ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఏ మేరకు వినియోగిస్తున్నారని పరిశీలించాలి. ఆ పరిశీలన లేకపోతే, ఆ కొలమానం లేకపోతే చదువుకు అర్థం లేదు. పరిమితంగా డిటెన్షన్ ఉండొచ్చు, కానీ డిటెన్షన్ పెద్ద భయం కాదు ఉండవలసింది. కానీ నేను ఈ స్థాయికి చేరకపోతే తర్వాత స్థాయికి వెళ్ళాలి భయం కొంత ఉండాలి, కానీ భయం కంటే ముందు ఒక ఆస్పిరేషన్ కలగాలి. అయితే పుల్లారావు గారు ఇక్కడ విద్యామంత్రి కాకపోయినా కూడా ఒక కీలకమైన అంశం, తర్వాత బ్రేక్ తర్వాత చర్చ చేపడదాం, కానీ ముందు మీతో ప్రారంభిద్దాం. కొన్ని అంకెలు చూస్తే చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 34,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, 5వ తరగతి స్థాయి వరకు స్కూళ్ళు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటిల్లో 30 మంది లోపల పిల్లలు ఉన్న స్కూళ్ళు, 30 మంది కంటే తక్కువ మంది పిల్లలు మొత్తం స్కూల్లో ఉన్న స్కూళ్ళు 13,000, 12,919. వరప్రసాద్ గారి టైంలో ఇంకెక్కువ ఉన్నాయి. ఏదో చాలా ప్రయత్నం చేస్తే ఇది మాత్రం వచ్చింది. శాసనసభలో నేనే ఒకరోజు మొత్తం బయట పెట్టి గందరగోళం చేశాను. 60 మందికి లోపల ఉన్న స్కూళ్ళు 23,136 స్కూళ్ళు, 100 మందికి లోపల 28,239 స్కూళ్ళు. అంటే విసిరేసినట్టుగా. దీని పర్యవసానం ఏమైంది? 8,500 స్కూళ్లలో ఒకే ఒక్క టీచర్, 15,600 స్కూళ్లలో ఒకరు కానీ ఇద్దరు కానీ, పేరుకు స్కూళ్ళే. అంటే మనం నటిస్తున్నాం. హై స్కూళ్ళల్లో
ఏం జరుగుతుంది, కనీసం 5-6 టీచర్లు, 5-6 క్లాస్ రూమ్స్, 100-150 మంది పిల్లలు ఉండేసరికి ఎక్కడైనా మీరు చూడండి ప్రైమరీ స్కూల్స్ కంటే హై స్కూల్లో విద్యాబోధన బాగుందన్న భావం కలుగుతుంది. మున్సిపాలిటీలో స్కూల్ ఎందుకు బాగుందంటే మున్సిపాలిటీలో సాధారణంగా కొంచెం 200-300 మంది పిల్లలు, 700 మంది టీచర్లు ఒక్కో స్కూల్లో ఉన్నారు. అంటే ఒక స్కూలు వాతావరణము, కనీసం క్లాస్కి ఒక టీచరు, క్లాస్ రూమ్స్, దాన్ని పట్టించుకునే తీరుంటే విద్య బాగుపడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఇది చేయాలన్న సంకల్పం ఉందా? మీరు ఉంటారంటే మరీ మంచిది. నాకు ఎడ్యుకేషన్ అని చెప్పాల, జనరల్ అని వచ్చాను. అందరికీ నమస్కారాలు. టీవీ దశ దిశ చర్చా వేదిక కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఇరువైపులా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారికి, ముందున్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జయప్రకాష్ నారాయణ గారు అడిగినటువంటి దానికి ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఈనాడు బడ్జెట్లో దాదాపు 16,000 కోట్లు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్కి ఈరోజు జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు ఖర్చు చేస్తూ ఉంది. అతి ఎక్కువ ఎలకేషన్ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్కే ఉంది బడ్జెట్లో. అంటే దాదాపు బడ్జెట్లో 16-15% ఓన్లీ ఎడ్యుకేషన్కే కేటాయిస్తున్నారు. కానీ దానికి తగిన రిజల్ట్ రావటం లేదు, క్వాలిటీ రావటం లేదు అనేటువంటిది ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిస్కషన్ తీసుకురావటం జరిగింది. రీథింకింగ్లో కూడా ఉన్నారు. మీరు అన్నట్లు ఈ యొక్క ఏదైతే క్లాస్ టు క్లాస్ ఈజీగా వెళ్ళిపోతా ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావటం లేదు. మీరు అన్నటువంటిది 30 మంది పిల్లల లోపు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ టీచర్లు వెళ్ళి ఆ గ్రామంలో ఆ నాయకుడిని పట్టుకొని మీలాంటి మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ 30 మంది పిల్లల లోపు ఉన్నటువంటి స్కూల్స్ని రికగ్నైజేషన్ వెళ్లకుండా ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలో ఆ ప్రయత్నాలన్నీ టీచర్స్ చేస్తూ ఉన్నారు. ఆ 30 మంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా పేద కుటుంబం నుంచి ఉన్నటువంటి పిల్లలు. అదేవిధంగా 60 మంది ఉన్నటువంటి స్కూల్స్ కూడా అన్ని అర్థం. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం గుర్తించింది. మీరు అన్నటువంటి విధంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క దీన్ని ఏ విధంగా చేయాలి, అసోసియేషన్లు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కౌన్సిలింగ్ ద్వారానే మేము ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఒక ట్రాన్స్ఫర్ చేయాలన్నా కౌన్సిలింగ్లోనే వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు యూనియన్లు కూడా బలోపేతమై ఉన్నాయి. ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలన్నా రాజకీయ పార్టీలు కానీ ప్రజల సహకారం కానీ ప్రభుత్వానికి అవసరం. నాకు కూడా చాలా బాధేస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా. అయితే ఈ డిటెన్షన్ అనేటువంటి చాలా అవసరం అనేటువంటిది నా వ్యక్తిగత భావన. ఎందుకంటే క్వాలిటీ లేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కంపల్సరీ. ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఎక్కడ వాడటం గవర్నమెంట్లో అన్ని ఇంగ్లీష్లోనే లెటర్లు వస్తూ ఉన్నాయి, అవసరం ఉన్నంత వరకు ఎక్కువ. ఈరోజు గవర్నమెంట్లో ఐఏఎస్ వాళ్ళందరికీ తెలుగు వచ్చు, కానీ తెలుగులో ఎక్కడ కూడా మా మీటింగ్స్ జరగవు, అన్ని ఇంగ్లీష్లోనే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఇంగ్లీష్ కూడా చాలా మంది మంత్రులకు కూడా రాదు, అది ఇంగ్లీష్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మీరన్నట్లు బట్టి పడుతున్నారు. ఆ కాసేపు ఏదో అవసరం ముక్కులో పెట్టుకొని వస్తూ ఉన్నారు, దాన్ని చదివేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రైవేటు స్కూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మెరిట్స్ కోసం వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని రకాల మాల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కొన్ని కాలేజెస్ అయితే పోటీపడి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళని పర్చేజ్ చేస్తూ ఉన్నారు ఆ బ్రాండ్ కోసం, ర్యాంకుల కోసం. కనుక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉంది, దానికి తగిన రిజల్ట్ కానీ దానికి తగినటువంటి ప్రజల్లో బెనిఫిట్ పొందటం లేదు. ఆ పిల్లలకు తగినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేటువంటి పరిస్థితి లేదు. దీనికి ఉపాధ్యాయులు ఒక కారణం, ప్రభుత్వంలో ఒక మార్పులు తీసుకురావడం అనేది తక్షణ అవసరం. ఇప్పుడు తరువాత చర్చ ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏ కీలకైన మార్పులు కావాలి, ఆ స్కూళ్ల మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే మనం పెడుతున్న 15-16 వేల కోట్ల రూపాయల సద్వినియోగం కావాలి. ముఖ్యంగా అక్కడికి వెళుతున్న పేద పిల్లల బాగుపడాలంటే ఎలాగైతే పరీక్షల గురించి ఆలోచించామో కీలకమైన మార్పులు ఏం తీసుకురావాలి, ఆ చర్చ విరామం చేపడదాం. కొద్దిసేపు విరామం.